హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంతవరకు మనం నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ మరియు కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ వీటికి సంబంధించి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనం ప్రాక్టీస్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం వర్డ్ అనాలజీ, ఇది చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇన్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. దీంట్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు మనం, అంటే 10/10ని స్కోర్ చేయవచ్చు. సరే, ఈరోజు మనం వర్డ్ అనాలజీకి సంబంధించి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేస్తాం. ఈజియెస్ట్ టాపిక్ కాబట్టి నేను బిట్ చదువుతూ ఉంటాను, ఒక 20 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. మీరు వీటికి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ చైతు, హార్దిక్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సమాధానం చెప్పడానికి ట్రై చేస్తారు. ఓకే స్టూడెంట్స్, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్ ఇది. చైతు, హార్దిక్ రెడీయా? ఫస్ట్ వన్, ఫిల్టర్, ప్యూరిఫై, డాష్, మ్యాగ్నిఫై. ఆప్షన్స్ చూద్దాం. గ్లాస్, సెకండ్ వన్ వాటర్, థర్డ్ మైక్రోస్కోప్, ఫోర్త్ వన్ ప్రిజం. ఆన్సర్ ఏమి? మైక్రోస్కోప్. వెరీ గుడ్ నాయన, మైక్రోస్కోప్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఎనర్జీ క్వశ్చన్ మార్క్, వాల్యూమ్ లీటర్. అంటే ఎనర్జీని దేంట్లో కొలుస్తారని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. వాల్యూమ్ లీటర్, ఘనపరిమాణాన్ని లీటర్లో కొలుస్తారని చెప్పాడు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ వన్ పాస్కల్, సెకండ్ వన్ జౌల్, థర్డ్ వన్ వోల్ట్, ఫోర్త్ వన్ యాంపియర్. జౌల్. సో ఎనర్జీకి ఎస్ఐ యూనిట్స్ ఏమి? జౌల్. సో స్టూడెంట్స్, మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇండియా క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఇండియాకి. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వచ్చి బేస్బాల్ అని ఇచ్చాడు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క నేషనల్ స్పోర్ట్ వచ్చి బేస్బాల్. అప్పుడు ఇండియాకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఫస్ట్ క్రికెట్, సెకండ్ వన్ ఫుట్బాల్, థర్డ్ హాకీ, ఫోర్త్ వన్ వాలీబాల్. క్రికెట్ రాంగ్ ఆన్సర్. ఇండియా యొక్క నేషనల్ స్పోర్ట్ ఏది? హాకీ. ఫోర్త్ బిట్ ని మనం గమనిస్తే మ్యాన్ బయోగ్రఫీ, నేషన్ కి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మ్యాన్ యొక్క విషయం మొత్తం మనకు తెలిపేది బయోగ్రఫీ. అప్పుడు నేషన్ కి ఏమని అడిగాడు. ఆప్షన్స్ ని పరిశీలిస్తే నెంబర్ 1 హిస్టరీ, 2 డెమోగ్రఫీ, 3 పీపుల్, ఫోర్త్ వన్ జియోగ్రఫీ. హిస్టరీ. సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. సో మ్యాన్ గురించి మనకి తెలిపేది బయోగ్రఫీ, నేషన్ గురించి మనకి చెప్పేది వచ్చి నేషన్ యొక్క హిస్టరీ. నెక్స్ట్ బిట్, ఎనీమియా, ఐరన్, అయోడిన్ కి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ఐరన్ కానీ లోపిస్తే ఎనీమియా వస్తుంది. ఇక్కడ అయోడిన్ లోపిస్తే ఏ డిసీజ్ వస్తుంది అని మనకి క్వశ్చన్ యొక్క అర్థం. ఫస్ట్ ఆప్షన్ డిప్తీరియా, సెకండ్ ఇన్ఫ్లుయెంజా, థర్డ్ వన్ amnesia, fourth one goiter. వెరీ గుడ్. ఫోర్త్ వన్ మనకి రైట్ ఆన్సర్. అయోడిన్ లోపిస్తే మనకి గాయిటర్ అనేది వ్యాధి వస్తుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ బిట్, రామానుజం నెంబర్ మనందరికి తెలుసు 1729. నెక్స్ట్ కాప్రికర్ నెంబర్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో రామానుజం నెంబర్ అందరికి తెలుసు 1729. కాప్రికర్ నెంబర్ ఎంత? సో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. 7856 అంటే 7856, సెకండ్ వన్ 6174, థర్డ్ వన్ 1894, ఫోర్త్ వన్ 1927. 6174 అనేది కాప్రికర్ నెంబర్. ఎందుకంటే ఇది 4 డిజిట్స్లో మనం ఒక నెంబర్ రాసుకుని దాంతో లార్జెస్ట్ నెంబర్ మరియు స్మాలెస్ట్ నెంబర్ రాసుకుని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇదే ప్రాసెస్కి మనకి లాస్ట్కి 6174 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఫంగి, తర్వాత యాంటమాలజీ, ఇన్సెక్ట్స్. అంటే ఇన్సెక్ట్స్ గురించి అధ్యయనం చేసే సైన్స్ యొక్క పార్ట్, ఒక శాఖ, శాస్త్రం. మరి ఫంగిని అధ్యయనం చేసే శాఖ ఏది? ఫంగి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏది?
సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కార్డియాలజీ, సెకండ్ వన్ మైకాలజీ, థర్డ్ వన్ వైరాలజీ, ఫోర్త్ వన్ సైకాలజీ. మైకాలజీ ఫంగీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది మైకాలజీ. సో ఈ సైన్స్కి సంబంధించి కొన్ని శాఖలు మీరు నేర్చుకోవాలన్నమాట. హార్ట్కి సంబంధించి ఏం చేతో కార్డియాలజిస్ట్. అదే స్కిన్కి సంబంధించి డెర్మటాలజీ. ఓకేనా? ఇలా కిడ్నీకి సంబంధించి ఏం చేతో నెఫ్రాలజీ. కిడ్నీకి సంబంధించి నెఫ్రాలజీ అనమాట. ఆ లంగ్స్ అయితే ఫ్లమాలజిస్ట్ అంటారు. సో అవి కొన్ని నేర్చుకోండి. తర్వాత బిట్ చూద్దాం. ఓడోమీటర్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. బ్యాలెన్స్ మాస్ అని చెప్పాడు. సో మాస్ని స్ప్రింగ్ బ్యాలెన్స్తో మెజర్ చేస్తాం కదా. సో ఓడోమీటర్తో దేన్ని మెజర్ చేస్తాం అని ఈ బిట్ యొక్క అర్థం. సో ఫస్ట్ వన్ డిస్టెన్స్, సెకండ్ ఆప్షన్ టెంపరేచర్, థర్డ్ వన్ ఆల్టిట్యూడ్, ఫోర్త్ వన్ థిక్నెస్ రాంగ్ ఆప్షన్ డిస్టెన్స్. సో ఓడోమీటర్ అనేది మనకి బైక్స్లో కానీ వెహికల్స్లో ఉంటుంది, మోటార్ ఆటోమొబైల్స్లో ఉంటుంది మనకి ఓడోమీటర్ అనేది మనకి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అనేది తెలుస్తుంది అనమాట. స్పీడోమీటర్ అనేది స్పీడ్ని క్యాల్కులేట్ చేస్తుంది. సో అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 9th బిట్ గేట్వే ఆఫ్ ఇండియా క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి అని ఇచ్చాడు. సో వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడుంది? కన్యాకుమారిలో. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇది మనం బిట్ చదవడమే ఆన్సర్ చేసేవచ్చు. సో ఆప్షన్స్ని పరిశీలిస్తే అహ్మదాబాద్, సెకండ్ వన్ ఢిల్లీ, థర్డ్ ముంబై, ఫోర్త్ వన్ కార్గిల్. ముంబై ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th బిట్ని అబ్జర్వ్ చేయండి. సోడియం మెటల్, నాన్ మెటల్ ఏదని అడిగాడు. మెటల్స్ నాన్ మెటల్స్ ఉంది కదా ఎలిమెంట్స్లో, వాటికి సంబంధించి బిట్ ఇది. సోడియం వచ్చి మెటల్ మనకు తెలుసు. నాన్ మెటల్ ఏది ఆప్షన్స్లో? ఫస్ట్ వన్ మెర్క్యూరీ, సెకండ్ వన్ కాల్షియం, థర్డ్ వన్ పొటాషియం, ఫోర్త్ వన్ కార్బన్. కార్బన్ ఈస్ రైట్ ఆన్సర్. కార్బన్ అనేది నాన్ మెటల్. ఇక్కడ ఇచ్చినవన్నీ మెర్క్యూరీ, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా మెటల్స్ అన్నమాట. సో మనకి కార్బన్ అనేది నాన్ మెటల్. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్. వీటిలో మనకి 10 మార్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ 10 మార్క్స్ తగ్గకూడదు. నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మ్యాట్లో మనకి ఈ పార్ట్లో 10 మార్క్స్ స్కోర్ చేయాలని ఒక లక్ష్యంతో ప్రాక్టీస్ చేయండి. కొన్ని బిట్స్ ప్రాక్టీస్గా ఇస్తున్నాను, వాటికి ఆన్సర్స్ ఏమిటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.